హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్నూర్ లెర్నింగ్ ఉర్దూ త్రూ తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకోవటం లెసన్ నెంబర్ 2. మీరు భాష నేర్చుకోవాలి అని అనుకున్నారు కాబట్టి ఏ భాషనైతే మనం నేర్చుకోవాలని అనుకుంటున్నామో ఆ భాషని, ఆ మాటల్ని మాటికి ఉచ్చరిస్తూ ఉండాలి. మన నోటి కండరాలు అందుకు అనుకూలంగా మారాలి అంటే ఆ మాటల్ని మనం పదే ఉచ్చరిస్తూ ఉంటేనే మనం ఆ భాషని ఈజీగా మాట్లాడగలం. ఏ భాష అయినా సరే, ఇది ఉర్దూ అనే కాదు, ఇంగ్లీష్ అయినా, అరబీ అయినా, తమిళం అయినా, మలయాళం అయినా, ఏ భాషను మనం మాట్లాడాలని అనుకున్నా ఆ భాషను మనం ఉచ్చరిస్తూ ఉండాలి. మన నోటి కండరాలు దానికి అనుకూలంగా మారాలి. అందుచేత పదే ఆ మాటల్ని మీరు ఉచ్చరించాలి. సరేనా ఫ్రెండ్స్? ఇక లెసన్లోకి వెళ్ళిపోదాం. క్రిందటి లెసన్లో మనం నేను, నీవు, మీరు లేదా తమరు అనే విషయాల మీద, మాట మీద మనం కొన్ని వాక్యాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు నా యొక్క, నీ యొక్క, మీ యొక్క లేదా తమరి యొక్క అనే మాటల గురించి మనం నేర్చుకుందాం. ఇప్పుడు నా యొక్క అంటే ఉర్దూలో మేరా, అలాగే నీ యొక్క అంటే తేరా. తేరా అనే మాటని మనకంటే చిన్నవారు లేదా బాగా దగ్గర వారిని మాత్రమే, సన్నిహితులను మాత్రమే మనం తేరా అనే మాటతో సంబోధిస్తాం. నీ యొక్క అనే దాంట్లో ఇంకొక మాట ఉంది, అది కొద్దిగా గౌరవప్రదమైనదన్నమాట. తేరా కంటే తుమ్హారా అనే మాట కొద్దిగా గౌరవప్రదమైన మాట. ఇది మనకు తెలిసిన వాళ్ళని, మనకంటే చిన్నవారిని మాత్రమే మనం తుమ్హారా అనే మాటతో సంబోధించాలి. మీ యొక్క లేదా తమరి యొక్క అనే మాటని మనం ఉర్దూలో ఆప్కా అని సంబోధించాలి. ఆప్కా ఇది అందరికీ వాడవచ్చు. ఇప్పుడు నా యొక్క అంటే మేరా అనే దాని గురించి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం. మేరా నామ్ ఆజాద్ హై అంటే నా పేరు ఆజాద్. మేరా ఘర్ బహుత్ అచ్చా హై నా ఇల్లు చాలా బాగుంది. మేరా ఘర్ అంటే నా ఇల్లు, బహుత్ అంటే చాలా, అచ్చా హై బాగుంది. మేరా స్కూల్ కరీబ్ హై నా పాఠశాల దగ్గరగా ఉంది. మేరా స్కూల్ నా స్కూలు, నా పాఠశాల. కరీబ్ హై, కరీబ్ అంటే దగ్గరగా ఉంది, హై అంటే ఉంది అని వస్తుందన్నమాట. మేరా అబ్బూ కా నామ్ అమ్జద్ హై నా తండ్రి పేరు అమ్జద్. అబ్బా అనొచ్చు, బాబా అని కూడా అనొచ్చు. మేరా అబ్బూ కా నామ్ అమ్జద్ హై అంటున్నాం కదా, అలాగే మేరా అబ్బా కా నామ్ అమ్జద్ హై అని అనవచ్చు. మేరా బాబా కా నామ్ అమ్జద్ హై అని కూడా అనవచ్చు. ఇక తల్లి గురించి, మా తల్లి పేరు ఆమినా అని చెప్పాలనుకున్నాం. దాని ఉర్దూలో ఎలా అంటారు? మేరీ అమ్మీ కా నామ్ ఆమినా హై నా తల్లి పేరు ఆమినా. ఇప్పుడు నీ యొక్క అంటే తేరా, దీని గురించి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం. తేరా నామ్ ఆజాద్ హై నీ పేరు ఆజాద్. తేరా ఘర్ బహుత్ అచ్చా హై నీ ఇల్లు చాలా బాగుంది. తేరా స్కూల్ కరీబ్ హై నీ పాఠశాల దగ్గరగా ఉంది. తేరా అబ్బూ కా నామ్ అమ్జద్ హై నీ తండ్రి పేరు అమ్జద్. తేరీ అమ్మీ కా నామ్ ఆమినా హై నీ తల్లి పేరు ఆమినా. నీ యొక్కలోనే వేరొక గౌరవప్రదమైన మాట ఉంది అని అన్నాం కదా, అది తుమ్హారా. ఇది కూడా నీ యొక్క అనే అర్థం వస్తుందన్నమాట. తుమ్హారా నామ్ ఆజాద్ హై నీ పేరు ఆజాద్. తుమ్హారా ఘర్ బహుత్ అచ్చా హై
నీ ఇల్లు చాలా బాగుంది. తుమ్హారా స్కూల్ కరీబ్ హై. నీ పాఠశాల దగ్గరగా ఉంది. తుమ్హారే అబ్బూ కా నామ్ అమ్జద్ హై. నీ తండ్రి పేరు అమ్జద్. తుమ్హారే అమ్మీ కా నామ్ ఆమినా హై. నీ తల్లి పేరు ఆమినా. ఇక్కడ తుమ్హారా బదులు తుమ్హారే అన్నాం కదా. ఎందుకు అన్నామంటే అలాగా తల్లి తండ్రి వారిని గౌరవప్రదంగా ఉచ్చరించాలి, వారిని సంబోధించాలి. అంటే తుమ్హారే. తుమ్హారే అనేది గౌరవప్రదమైన మాట అయినప్పటికీ లాస్ట్లోని రా అనేది కొద్దిగా ఏకవచనం ధ్వనించేలా ఉంటుంది. రే అనగానే అది కొద్దిగా బహువచనంతో సంబోధించినట్టు, అంటే తల్లిని తండ్రిని గౌరవంగా మాట్లాడుతున్నట్టు చెప్పొచ్చు అన్నమాట. తుమ్హారే అని అనటం తల్లిదండ్రులకి గౌరవం ఇచ్చినట్టు అన్నమాట అక్కడ. అందుచేత ఆ మాటని తుమ్హారే అని అనటం చాలా ఉత్తమం. ఇక ఆఖరిని మీరు లేదా తమరు అనే మాటకి ఉర్దూలో ఆప్కా. ఆప్ అనే మాట ఎలాగా ఉంది కాబట్టి ఆప్కి కా జోడించాలి. ఆప్కా. ఈ ఆప్కా అంటే మీరు లేదా తమరు అనే అర్థం వస్తుంది. దాన్ని ఉపయోగించి కొన్ని పదాలు ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఆప్కా నామ్ ఆజాద్ హై. మీ లేదా తమరి పేరు ఆజాద్. ఆప్కా ఘర్ బహుత్ అచ్చా హై. మీ లేదా తమరి ఇల్లు చాలా బాగుంది. ఆప్కా స్కూల్ కరీబ్ హై. మీ లేదా తమరి పాఠశాల దగ్గరగా ఉంది. ఆప్కే అబ్బూ కా నామ్ అమ్జద్ హై. మీ లేదా తమరి తండ్రి పేరు అమ్జద్. ఆప్కే అమ్మీ కా నామ్ ఆమినా హై. మీ లేదా తమరి తల్లి పేరు ఆమినా. ఇంతటితో ఈ లెసన్ని ముగిద్దాం. మీకు ఏమైనా డౌట్లు కానీ ప్రశ్నలు కానీ ఉంటే తప్పనిసరిగా కామెంట్ రూపంలో అడగండి. మీరు అడిగిన ప్రశ్నలను బట్టి దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే చేస్తాను. అంతవరకు ఉండనా మరి. గుడ్ బై.